నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. డయాబెటీస్ అనేది స్లో పాయిజన్ లాంటిది. ఒక్కసారి స్టార్ట్ అయిందంటే మన జీవన శైలిలోని మార్పులు చేసుకోకపోతే ఒక్కొక్కటిగా మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నింటినీ కూడా దెబ్బతీస్తూ పోతూ ఉంటుంది. సో అలానే డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళలో ఎక్కువగా కనిపించే ప్రాబ్లం మనకి ఫ్రోజన్ షోల్డర్. సో ఇది రావడానికి రీజన్స్ ఏంటి, ఆయుర్వేదంలో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాజీ డిసౌజా గారు ఫ్రమ్ కేఎస్ఏసి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బంజారా హిల్స్. హలో సార్. హాయ్ సార్, ఇప్పుడు నేను చెప్పినట్టుగా డయాబెటిక్ పేషెంట్స్లోనే ఎక్కువ మందిలో కనిపించేది ఫ్రోజన్ షోల్డర్. ఇది కేవలం డయాబెటిక్ వాళ్ళలోనే ఉంటుందా, లేకపోతే మిగతా వాళ్ళలో కూడా కనిపిస్తూ ఉంటుందా మనకి? చాలా మంది కనపడుతుంది అన్నమాట. డయాబెటిక్ వాళ్ళు ఇది రావడం ఛాన్సెస్ కనిపిస్తుంది తప్ప డయాబెటిక్ పేషెంట్కి మాత్రమే ఫ్రోజన్ షోల్డర్ రావాలని లేదు. మన షోల్డర్ జాయింట్ అంటే ఒక బాల్ అండ్ సాకెట్ జాయింట్ లాగా ఉంటుంది అనమాట. సో దీనిలో ఒక క్యాప్సూల్ ఉంటుంది, మన షోల్డర్ ప్రొటెక్ట్ చేయడానికి క్యాప్సూల్. ఈ క్యాప్సూల్లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది అనమాట, రకరకాల కండిషన్స్తో. దానికి ఒక కండిషన్ డయాబెటీస్, బట్ దెర్ ఆర్ సో మెనీ అదర్ కండిషన్స్. అక్కడ ఏదైనా దెబ్బ తగిలితే, వేరే మామూలుగా ఆర్థరైటిస్ వస్తే, వేరే ఏదైనా ఇన్ఫెక్షన్ మన బాడీలో వస్తే, లిగమెంట్ ఇంజరీ, టెండన్ ఇంజరీ అదే ఏదైనా అయితే, లేదా అక్కడ ఫ్లూయిడ్ అక్యుములేషన్ రావడం వల్ల, ఇట్లా రకరకాల కారణాలతో ఆ జాయింట్ ఏంటంటే ఉబ్బిపోవడం అనేది జరుగుతుంది. ఆ ఉబ్బిపోయినప్పుడు మనకి ఆ జాయింట్ నుంచి ఆ మూమెంట్ రెస్ట్రిక్ట్ రావడం జరుగుతుంది. ఈ చెయ్యి పైకి లేపాలన్నా, కొంచెం ఏదైనా పెట్టాలన్నా, లేదా తిప్పాలన్నా అన్ని విపరీతంగా పెయిన్ వస్తుంది. అంటే మూమెంట్ రెస్ట్రిక్ట్ అవుతుంది, ప్లస్ యాక్షన్స్ మనకి ఏది చేయడానికి ఉండదు. అక్కడ మొబిలిటీ మొత్తానికి రెస్ట్రిక్ట్ అవుతుంది. దాంతోపాటు ఆ పెయిన్ ఇట్లా కొనసాగుతూనే ఉంటుంది. అంటే అది ఎప్పుడో ఒకసారి వచ్చి పోయేది కాదు, అది కంటిన్యూస్గా ఉంటుంది. మన ఏదైనా షోల్డర్ పార్ట్ వరకే ఉంటుందా పెయిన్, లేకపోతే మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అవుతూ వస్తుందా? ఏ ఏరియాలో స్ప్రెడ్ అవుతుంది? అది ఆబ్వియస్లీ ఫస్ట్ లోకలైజ్డ్ ఉంటుంది, దెన్ చుట్టుపక్కల ఏరియాలో దానికైనా ఎక్కువ పోతుంది. ఇట్ ఈస్ బేసికలీ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ ద షోల్డర్. సో ఇది పెయిన్ మనం ఎప్పుడన్నా కొంచెం చెయ్యి మూమెంట్ కానీ ఏదైనా కొద్దిగా ఎక్కువ చేస్తే మరీ టూ మచ్ వస్తుంది. పెయిన్ అగ్రవేట్స్ వెన్ వైల్ మూమెంట్స్ అది. సో అది ఎప్పుడు మనకి ఏంటంటే ఆ క్యాప్సూల్, మన షోల్డర్ జాయింట్ లోపల ఉన్న క్యాప్సూళ్ళు బర్సైటిస్ అని ఇన్ఫ్లమేషన్ వచ్చిన కండిషన్స్లో కానీ, ఫ్లూయిడ్ అక్యుములేషన్ అయిన కండిషన్లు కానీ, అక్కడ ఉన్న క్యాప్సూల్ ఇన్ఫ్లమేషన్ ఏదైనా వాపు రావడం కండిషన్లు కానీ, అక్కడ మసిల్స్ ఉంటాయి. మన ఈ ప్రతి ఒక్క జాయింట్లో మనకి బోన్ని మూవ్మెంట్ చేసేది మసిల్స్ అమ్మ. ఇప్పుడు ఎట్లా మన యాక్షన్స్ ఎట్లా అంటే, మనకి ఇప్పుడు ఈ ప్రాంతం వేడిగా ఉందనుకోండి, ఈ ప్రాంతంలో నేను ఇలా చేయబట్టింది పెట్టినప్పుడు ఇక్కడ నుంచి సెన్సరీ నర్వ్స్ అంటది, స్పర్శకి సంబంధించిన నరాలు నా బ్రెయిన్కి పోయి జ్ఞాపకం చేయడం లేదా నాకు గుర్తింపు చేయడం జరుగుతుంది, అక్కడ వేడిగా ఉందని. సో దిర్ ఇస్ అ వన్ వే ట్రాఫిక్. సెన్సరీ నర్వ్స్ పోయి బ్రెయిన్కి చెప్పడం వేడి అనమాట. సో బ్రెయిన్ నుంచి ఇమీడియట్గా ఒక యాక్షన్ పంపించడం జరుగుతుంది, ఏంటి చేతి అని. ఈ మూమెంట్కి మోటార్ నర్వ్స్ యాక్షన్ చేస్తారనమాట. సో మా బాడీలో రెండు విధంగానే యాక్షన్స్ జరుగుతుంది, ఒకటి సెన్సరీ, సెకండ్ మోటార్. సో ఈ మోటార్ యాక్షన్స్, మూమెంట్ యాక్షన్ చేసేప్పుడు బ్రెయిన్ నుంచి కమాండ్ పోయింది నరాలకు వెళ్తుంది, నరాలు పోయి మసిల్ని చెప్పడం జరుగుతుంది, మసిల్ని కంట్రాక్ట్ చేయడం జరుగుతుంది. సో మసిల్ కంట్రాక్షన్లో మనం చేయి తీయడం అనేది ఉంటుంది ఎవ్రీ మూమెంట్. ఇది మన బాడీలో ఫంక్షన్ ఎలా జరుగుతుందండి. సో ఈ షోల్డర్లో ఈ మసిల్లు కూడా పోయి ఇన్ఫ్లమేషన్ అవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఆ క్యాప్సూల్ ఇన్ఫ్లమేషన్, ఆ జాయింట్ ఇన్ఫ్లమేషన్, బర్సైటిస్ అలాంటిది, ఇది ఫ్లూయిడ్ అక్యుములేషన్స్, ఇదన్నీ కాకుండా ఆ షోల్డర్ జాయింట్కి చుట్టూ ఉన్న మసిల్స్లో కూడా ఇన్ఫ్లమేషన్ రావడం జరుగుతుంది. అంటే అలా వచ్చేటప్పుడు ఇప్పుడు మీరు చెప్పినట్టు సెన్సరీ నర్వ్స్ ఏమైనా దెబ్బతింటాయా దీనికి? ఆ హ్యాండ్కి సెన్సరీ నర్వ్ ద్వారా మనకు సెన్స్ అవుతుంది అక్కడ పెయిన్ ఉందని. ఓకే, ఇప్పుడు మనకి బయట ఏ జబ్బు ఉండే కూడా మనకి తెలిసేది సెన్సరీ నర్వ్స్ ద్వారానే. అది పెయిన్ కానీ, తిమ్మిరి కానీ, మంట కానీ, ఎట్టు విధంగా ఒక దురదల్ల కానీ, ఇదన్నీ మనకు సెన్స్ అయ్యేది సెన్సరీ నర్వ్స్తోనే. ఓకే, సో అది ఇక్కడ ఏమవుతుందంటే ఆ మసిల్ కూడా వాపు వచ్చే వరకు అస్సలు మూమెంట్ చాలా పెయిన్ఫుల్గా అవుతుంది, స్టక్ అయిపోతుంది జాయింట్. ఎక్సర్సైజ్ చెప్పినప్పుడు వాళ్ళు పట్టుకొని మెల్లగా చేయి లేపి ఇలా పోవమని, అలా చిన్న మూమెంట్స్ ఇలా రొటేషన్ చేసి, ఈ రొటేషన్ది పెరిఫరీ ఇంక్రీజ్ చేసి రావడం అని ఎక్సర్సైజ్ అలా పోయేది. చిన్న దగ్గర నుంచి మొదలు పెట్టడం జరిగింది అనమాట. సో ఇక్కడ నేను అందరికీ చెప్పాల్సిన సంగతి ఏంటంటే,
అక్కడ లిగమెంట్కి ఇంజురీ వచ్చిందనుకోండి, మసిల్ ఇంజురీ వచ్చిందనుకోండి, ఇంజురీ వస్తే దయచేసి ఫిజియోథెరపీ చేయకూడదు. ఓకే, పెయిన్ వస్తుంది కదా అని వితౌట్ డాక్టర్ సజెషన్ కూడా ఫిజియోథెరపీ మధ్యలో వెరిఫై చేయించడం అనేది జరుగుతుంది. చాలా మంది ఫ్రోజన్ షోల్డర్ పేషెంట్స్ వచ్చేసి సార్ ముందు అట్లీస్ట్ కొంచెం తట్టుకున్న పరిస్థితులు ఉండేది, ఆ ఫిజియోథెరపీకి వెళ్ళిన తర్వాత అమ్మ నాకు ఇప్పుడు అస్సలే కుదరట్లేదు అని వచ్చి, బికాస్ ఇట్ డ్యామేజెస్ ఫర్దర్. మనకి అక్కడ అక్కడ జస్ట్ ఒక ఇన్ఫ్లమేషన్ మాత్రమా, ఓకే, అక్కడ జస్ట్ నీరు వచ్చి జమ అయి వచ్చిన ఫ్లూయిడ్ అక్యుములేషన్ మాత్రమా, ఏది కండిషన్ అనేది తెలిసిన తర్వాత మనం వైద్యం చేయాలి కదా. సో ఫ్రోజన్ షోల్డర్ క్యాన్ బి బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. ఫ్రోజన్ షోల్డర్ ఏంటి, అక్కడ ఫ్రీజ్ అయిపోయింది జాయింట్, ఓకే, అంతే, దాంట్లో మూమెంట్ లేదు, ఏదైనా మూమెంట్ ట్రై చేస్తే పిచ్చిగా పెయిన్ వస్తుంది. దిస్ ఈస్ ఫ్రోజన్ షోల్డర్ అండ్ దిస్ ఇస్ నాట్, ఇట్ ఇస్ కంప్లీట్లీ మొబైల్గా ఉన్న ఒక జాయింట్ ఇమ్మొబైల్ అయిపోవడం. కానీ దాని వెనకాతలు అక్కడ ఏం జరిగింది అని తెలియాలి కదా. అది తెలియకుండా మనం పోయి ఫిజియోథెరపీని అదని ఇదని ఇలా చేయడం జరుగుతుంది. సో అది కరెక్ట్గా డయాగ్నోస్ చేసి అక్కడ ఏం జరిగింది అని చూసుకొని ఆ ఇన్ఫ్లమేషన్లు తగ్గిస్తే అయిపోతుంది. కొన్ని కండిషన్లు ఏంటంటే సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్న పేషెంట్స్కి అక్కడ నర్వ్ సప్లై అక్కడ నుంచి వస్తుంది అనమాట. ఓకే, సో ఆ నర్వ్ ఇంపైర్మెంట్ ఉందనుకోండి, ఈ ఫ్రోజన్ షోల్డర్ మనం ఎంత కరెక్ట్ చేసి కూడా అక్కడ హీల్ అవుతుంది. ఇట్ ఇస్ ఇంటర్ కనెక్టెడ్ అన్నట్టు. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఇప్పుడు ఏదైతే కూడా ఏ జబ్బు అయితే కూడా నేను ప్రతి పేషెంట్కి చెప్పిన సంగతి ఏంటంటే, మీకు ఒక జబ్బు వచ్చినప్పుడు మనకు బయట కనపడుతుంది పెయిన్, తిమ్మిరు, మండ, నొప్పి, వాపు, అట్లా రకరకాల లక్షణాలతో. ఈ లక్షణాలకి దాన్ని క్యామోఫ్లైజ్ చేయడం, దాన్ని కవరప్ చేయడం ట్రై చేయకుండా దయచేసి దాని వెనకాతలు ఉన్న జబ్బు ఏంటి అని అర్థం చేసుకొని ఆ జబ్బుని వేరు నుంచి దూరం చేయడం అనేది ఒక కొత్త చికిత్సా సంస్కారములు మనం అడుగుపెట్టాలి కదా. ఇప్పుడు మనము నొప్పి వస్తే వెంటనే ఒక ఇంజెక్షన్ సూది. ఇప్పుడు అలోపతిలు జరిగిన ఏంటంటే, నేను అలోపతిని ఇది తప్పు చెప్పడం లేదు, కార్టికోస్టెరాయిడ్స్ స్టిరాయిడ్స్ ఇంజెక్షన్ ఉంటుంది అక్కడ. అంటే పైగా పెయిన్ కిల్లర్స్ ఇచ్చిన కూడా చాలా మందికి పడక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, టాబ్లెట్స్ వేసుకోలేకపోతున్నాం అండ్ దీనికి ఏంటి సొల్యూషన్ అని. అబ్సల్యూట్లీ అమ్మా. ఇప్పుడు ఏంటంటే మనం చాలా మంది ఏం చేస్తాడు, తాత్కాలికంగా సుఖం కోసం మనం ఇది చేస్తున్నాం. మనకందరికీ పేషెంట్ని కూడా తప్పు చెప్పి లాభం లేదు. ఎందుకంటే రేపు నాకు ఆఫీసులో పని ఉంది, ఎమర్జెన్సీ పని ఉంది, ఇప్పుడు ఆడవాళ్ళు అయితే నా పిల్లలది ఎగ్జామ్స్ ఇమ్మీడియట్గా నాకు రిజల్ట్ కావాలి, సో ఏదన్నా ఒకటి త్వరగా చేయండి అనే ఒక విధంగా పేషెంట్ కూడా ఉంటున్నారు. డాక్టర్స్ కూడా ఓకే పేషెంట్ ఇలాగే కదా అడిగింది, నేను కూడా అలా చేస్తామని అంటున్నది. సో దయచేసి అలా చేస్తే మళ్ళీ దానికి భవిష్యత్తులో నెగటివ్ కాంప్లికేషన్స్ ఆర్ వెరీ వెరీ హై. సో ఇక్కడ మన ఆయుర్వేదంలో అలాంటిది ఏమీ లేదు. స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ, సూదులు పెట్టడం కానీ, పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం కానీ అట్లాంటిది ఏం లేదు. అక్కడ వాపు వచ్చిందా, ఓకే, వాపు దేని వల్ల వచ్చిందా, వాపుని తగ్గించేయాలి. అక్కడ నీరు గట్టిందా, సరే ఆ నీరుని కంప్లీట్గా డిసాల్వ్ చేయాలి. సో అది చేసినప్పుడు ఆటోమేటిక్ చేయి పని చేస్తాయి కదా. మనం ఆ వేరు నుంచి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే పేషెంట్ ఈస్ కంప్లీట్లీ లీవ్డ్ అండ్ ఇట్ హ్యాపెన్స్ విత్ నో టైం. ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఫ్రోజన్ షోల్డర్ వస్తే అమ్మో నెలలు ఇట్లా పెయిన్తో ఇది చేసిపోవాలి, పెయిన్ మరీ ఎక్కువ అయితే పోయి ఇంజక్షన్ తీసుకోవాలి, మళ్ళీ పోయి ఫిజియోథెరపీ చేయాలి, నెలలు అట్లా ఏం అవసరం లేదు. మహా అంటే ఒక వారము 2 వారం మ్యాక్సిమం పోతే ఒక నెలలు ఫ్రోజన్ షోల్డర్ విల్ బి కంప్లీట్లీ నార్మల్. అండ్ ఇఫ్ ద డయాబెటీస్ ఈస్ ఇన్వాల్వ్డ్, ఆ పేషెంట్ డయాబెటిక్ ఎలిమెంట్ కూడా మనం తగ్గించి తీసుకురావాలి. చేసుకొని ఇఫ్ డయాబెటీస్ ఇస్ ద రీజన్, డయాబెటీస్ ఇస్ నాట్ ద రీజన్ అంటే దెన్ అదర్ థింగ్స్ హావ్ టు బి అటెండెడ్. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు సడన్ గా ఏదైనా వర్క్ ఉంది, ఇమిడియట్ రిలీఫ్ కావాలి, పని చేసుకోలేము అని అనేటప్పుడు అలోపతి కూడా మిక్స్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? సడన్ గా టాబ్లెట్స్ తీసుకుంటే ఏ ప్రాబ్లం లేదమ్మా. ఆయుర్వేదం అంటే మన ఇంట్లో పప్పు చారు వాడినట్టే ఉంటుంది. మలయాళంలో ఒక రెసిపీ ఉంది అవియల్ అని, అన్ని వెజిటబుల్స్ ఆ రోజు దొరికిన వెజిటబుల్స్ అన్ని దొరికి ఒక కూర చేయడం ఉంటుంది. కేరళ సద్య ఎవరైనా తిండి ఉంటే లేదా తమిళనాడు సద్య అవియల్ ఇస్ ఇంటగ్రల్ పార్ట్. సో అలాగే ఉంటుంది ఆయుర్వేదిక్ హెర్బల్ మెడికేషన్ అన్నది. సో దట్ విల్ నాట్ బి క్రియేటింగ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. దానితో పాటు అలోపతి కానీ, హోమియో కానీ, యునాని కానీ, సిద్ధ కానీ ఏ మెడిసిన్ అయినా మనం వేసుకోవచ్చు. బట్ మై రిక్వెస్ట్ మై పేషెంట్ ఈస్ దట్, చూడమ్మా, మనం మన శరీరంని రెస్పెక్ట్ చేయడం మొదలుపెట్టాలి. లేదంటే ఒక్కరోజు శరీరం మాకు గుడ్ బై చెప్తారు. సో దానికన్నా ముందు స్ట్రైక్ అనేది ఉండదు. మనం చూస్తున్నాం కదా రకరకాల స్ట్రైక్. సో మా శరీరం స్ట్రైక్ చేసి మొదలు పెడితే చాలా కష్టంగా అవుతుంది. సో కాబట్టి శరీరానికి రెస్పెక్ట్ ఇస్తూ
అది వాట్ ఇట్ డిమాండ్స్ అని చేసుకొని ఒక మంచి డాక్టర్ దగ్గర, ఒక ఆయుర్వేద డాక్టర్ దగ్గర పోయి సలహాలు తీసుకుంటే ఫ్రోజన్ షోల్డర్ ఈస్ నథింగ్. త్వరగా మీకు దాని నుంచి బయటికి రావచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి, దానికి అసలు రీజన్స్ ఏంటి, ఎందుకు వస్తుంది ఏంటి, అండ్ ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ మన దగ్గర అందుబాటులో ఉందనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్ అండి. థ్యాంక్స్.